హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మరో కొత్త వైరస్. ఆరోగ్య శాఖ ప్రజలందరికీ హెచ్చరిక. ఏ వైరస్ అనేది ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ ఛానల్ దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ అయితే విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. అయితే కనీసం ప్రజలు అప్రమత్తం చేయలేదు. వైరస్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణిలోనే వైరస్ ఉంది. అయితే పక్షులకు సోకేటువంటి వైరస్ ఇప్పుడు మనుషులకు కూడా అంటుకోవడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేరళ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నది. ప్రధానంగా ఏపీలో నెల్లూరు, మహారాష్ట్రలో నాగపూర్, జార్ఖండ్లో రాంచీ, కేరళలోని అలుప్పజ, కొట్టాయం, పటాని, మిట్టా జిల్లాలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల అధికారులు అయితే వెల్లడించారు. కేసులు నమోదైన రాష్ట్రాలు వెంటనే తమకు తెలపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కొన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటివరకు కేసులు లేని రాష్ట్రాలు అలర్ట్గా ఉండాలని సూచించింది. కానీ మన స్టేట్లో బర్డ్ ఫ్లూపై ఇప్పటివరకు అలాంటి అప్రమత్తత లేదు. కనీసం వైద్య ఆరోగ్య శాఖ నుంచి రివ్యూ కూడా పెట్టలేదు. పక్క రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న వేళ పబ్లిక్ హెల్త్ విభాగం తమకేమీ తెలియనట్లు వివరిస్తుంది. జనాలకు జాగ్రత్తలు వేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అందుకు తగిన కార్యాచరణ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. వైరస్ బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందేటువంటి సమయంలో సహజంగానే పబ్లిక్ హెల్త్ విభాగం ఇవ్వాల్సినటువంటి కావాల్సి ఉంటుంది. అయితే వ్యాప్తి తీవ్రతను బట్టి చర్యలు తీసుకోవాల్సి అయితే అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందే క్రమంలో అక్కడ నుంచి మన స్టేట్కు స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. సరిహద్దు ప్రాంతాల్లో స్క్రీనింగ్, వైరస్ నిర్మూలనకు కెమికల్ స్ప్రే, జనాలకు అవగాహన కల్పించడం, లక్షణాలు కలిగిన వ్యక్తులను ఐసోలేట్ చేయడం, బ్లడ్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రాంతాల నుంచి మన స్టేట్కు రాకపోకలు సాగిస్తున్న వ్యక్తులపై ఫోకస్ పెట్టడం వంటి చేయాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉంటుంది. అయితే కానీ ఇప్పటివరకు తెలంగాణ అలాంటి యాక్షన్ ప్లాన్ అయితే లేకపోవడం గమనార్హం.